అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు కొంతమంది మహిళలు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తారు. అందులో ముఖ్యంగా బొప్పాయి రసాన్ని తాగుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు బొప్పాయి రసం తాగితే అబార్షన్ అవుతుందనే నమ్మకం ఎక్కువగా ఉంది. అందుకే గర్భం ధరించిన తర్వాత బొప్పాయిని తిననివ్వరు. దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. గారు మీకు ఒక 1 year బేబీ ఉందని చెప్పి రాశారు, 1.5 నెల గర్భం అని చెప్పి రాశారు. యూజువల్ గా పపాయాలో కొంచెం వరకు రా పపాయాలో పపేన్ అనే ఎంజైమ్ ఉంటుంది. రా పపాయ కనుక కన్స్యూమ్ చేసినట్టయితే ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ చేసి అబార్షన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ మీరు పపాయ తిన్నంత మాత్రాన మీకు అబార్షన్ అవుతుందని చెప్పి గ్యారంటీ ఏం లేదు. మీరు ఫస్ట్ ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే మీకు వైబిలిటీ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తారు. సో ఆ స్కాన్లో అసలు పిండం ఫామ్ అయిందా లేదా, అసలు ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్గా నిర్ధారించవలసి ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీని కనుక నిర్ధారించినట్టయితే మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 7 వారాలు ఆర్ 8 వారాల లోపల ప్రెగ్నెన్సీ అయితే మీరు మెడికల్ మెథడ్ ఆఫ్ మేనేజ్మెంట్ తోటి మీకు అబార్షన్ అనేది సేఫ్గా డాక్టర్ గైడెన్స్ తోటి మీకు అబార్షన్ అనేది చేయిస్తారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే వెయిట్ చేస్తూ ఎక్కువగా కనుక టైం వేస్ట్ చేసినట్టయితే మీ పిండం ఇంకా పెరిగినట్టయితే అలాంటప్పుడు మెడికల్ మెథడ్ స్టేజ్ నుంచి దాటిపోయినట్టయితే మళ్ళీ సర్జికల్గా డిఎన్సీ చేసి ఈ బేబీని తీసివేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంట్లో ఈ రా పపాయాని తినడం లేకపోతే వేరే హోమ్ మెథడ్స్ తోటి కాకుండా సేఫ్ మెథడ్ ఆఫ్ అబార్షన్ కోసం మీరు గైనిక్ డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు కేర్ తీసుకొని మీకు హెల్ప్ చేస్తారు. బొప్పాయి రసం తాగడం వల్ల లేదా బొప్పాయి తినడం వల్ల అబార్షన్ అవుతుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన వైద్య ఆధారాలు లేవు. అయినా కూడా గర్భిణీలు బొప్పాయి విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. మొదటి 3 నెలలు అత్యంత సున్నితమైన కాలం. కొంతమందిలో బొప్పాయి ఎలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బొప్పాయిని తినగానే కడుపు నొప్పి, వాంతులు, అసౌకర్యం వంటివి కలుగుతాయి. ఇలాంటివి గర్భం ధరించాక వస్తే చాలా ప్రమాదం. కాబట్టి గర్భిణీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు ఒకవేళ కనుక పొర సరిగ్గా లేకపోయినా లేకపోతే ఎగ్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఆ సైకిల్ మొదటి నుంచే కొన్ని మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి మెడికేషన్ స్టార్ట్ చేయటం వల్ల కూడా మీకు అబ్డామినల్ క్రాంప్స్ కానీ లేకపోతే తిమ్మిర్లు లాగా కూడా అనిపించచ్చు. బేసిక్గా మీకు 11వ రోజే కాబట్టి మనకి ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి మనం ఏమీ నిర్ధారించలేం. మీకు 2వ రోజు నుంచే రిపీటెడ్గా స్కాన్స్ చేసుకుంటూ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకొని మీకు గర్భసంచి పొర ప్లస్ అండాశయం సైజ్ కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే అలాంటప్పుడు ఐయుఐ ప్రొసీజర్కి అడ్వైస్ చేస్తారు. తిమ్మిర్లు వల్ల మనము ఆర్ అబ్డామినల్ క్రాంప్స్ వల్ల ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి మనం నిర్ధారించుకోవటానికి ఏమీ లేదు. ఒకసారి కనుక ఐయుఐ జరిగిన తర్వాత ఫ్రీ ఫ్లూయిడ్ ఉందా లేదా, లేకపోతే ఎగ్ బేసిక్గా ఫాలికల్ రప్చర్ అయిందా లేదా, వీటన్నిటిని బట్టి మీరు ఐయుఐ చేసిన 14వ రోజు నుంచి 15వ రోజు వరకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కనుక చేసినట్టయితే అప్పుడు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పి నిర్ధారించవచ్చు.